అంటే ఇక్కడ చూడండి 3 అవస్థలో చూస్తే మరి జాగ్రత్త అవస్థలో మన మనస్సు పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రపంచం ఉనికి కలిగి ఉంది. అంటే ప్రపంచం ఉనికి ఉంది. కళల్లో కూడా మనం ఊహించుకున్న ప్రపంచము ఉంది. అంటే బాహ్యంలో మనం ఏవైతే పోగేసామో అవన్నీ కళల ప్రపంచంలో మనకు కనిపిస్తాయి. కానీ గాఢ నిద్రావస్థలో మన మనస్సు నిశ్చింతగా ఉంది. ఏ చింత లేనప్పుడే కదా నిద్ర బాగా వస్తుంది. ఏ కోరిక లేనప్పుడే కదా నిద్ర బాగా వస్తుంది. అలాంటి గాఢ నిద్రావస్థలో ప్రపంచమే లేదు. మనం చూడండి తెల్లారి లేచి చెప్తాం గాఢంగా కలలు రాకుండా. మరి గాఢంగా మనం నిద్రపోయినప్పుడు ఈవేళ బాగా నిద్ర పట్టిందంట అంటే అక్కడ ఏదీ లేదు. మరి జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచము ఉంది. స్వప్నావస్థలో స్వప్న ప్రపంచము ఉంది. మరి మనసు అణిగిపోయిన సుషుప్తిలో ఏ ప్రపంచము లేదు. మరి అప్పుడు ఏమైంది ప్రపంచం? మరి లేదు కదా. అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు ఇదంతా కనిపిస్తుంది. మరి స్వప్నంలో అప్పుడు కనిపిస్తోంది. మరి గాఢ సుషుప్తిలో ప్రపంచమే లేకుండా ఉంది. మరి ప్రపంచం లేదు మన గాఢ నిద్రావస్థలో అని మనం తెలుసుకున్నాం. అదే శంకరాచార్యులు చెప్తున్నారు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉంటే అది మెచ్చే. అది మెచ్చే. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రపంచం కనిపిస్తుంది. స్వప్నావస్థలో ఉన్నప్పుడు ప్రపంచం ఉంది. కలల రూపంలో చూస్తున్నావు. గాఢ నిద్రావస్థలో నీకు ప్రపంచమే లేదు. మరి అది మెచ్చే. కానీ ఈ 3 అవస్థల్లోని ఆత్మ పని చేస్తూ ఉంటుంది. అందుకే ఆత్మ సత్యం, జగత్ మిథ్య అయింది అని చెప్పడం జరిగింది శంకరాచార్యులు.